హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ న్యూ బ్లాగ్ అనమాట. ఈరోజు మమ్మీ డాడీ వాళ్ళది యానివర్సరీ ఉంది. ఈరోజు ప్లాన్ అయిందిరా, మనం ఏమనుకుంటున్నాం అసలు? అరే వేస్ట్ పేర్లు వీడు వేస్ట్ కాడు. ఈరోజు ఏంటంటే మనము అందరం కలిసి ఫస్ట్ లంచ్ చేస్తాం ఎక్కడైనా. అండ్ మనకి జాబ్ ట్రయల్ కూడా ఉంది ఈరోజు. సో మనకి అక్కడ డ్రాప్ చేసేసి అటు నుంచి ఏదైనా మంచి రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేద్దాం. ఏమంటావు? అంతే. సో ఇంకా నేను స్నానం చేయలే, మనోడు అయితే టిక్ టాక్ రెడీ అయిపోయాడు. స్నానం చేసి బ్లాగ్ కంటిన్యూ చేస్తా. ఇక ముందు షకీబమ్ అని చెప్పిన చూడు, అంతా ఉత్తపాష మాటలు అనమాట. ఏం రెస్టారెంట్ లేదు, ఏం లేదు. మా డాడీ వాళ్ళు లాస్ట్ 4 years నుంచి కదా, 4 years నుంచి ఒక పెద్ద ఎస్యూవీ కార్ కొందామని అనుకుంటారు. వాళ్ళ యానివర్సరీ 33 years అనమాట. సో ఇప్పుడు సర్ప్రైజ్ ఏంటంటే వాళ్ళకి రెస్టారెంట్కి పోతున్నాము, తినేసి వద్దాము. మధ్యలో ఒక ఆఫీస్ వర్క్ ఉంది మహేంద్రలో, అది అక్కడ ఫినిష్ చేసుకొని రెస్టారెంట్కి వెళ్దామని ఫేక్ మాటలు చెప్పినాం. మేము ఆల్రెడీ కారు May 4th బుక్ చేసినాము. 6 days నుంచి తిరుగుతూనే ఉన్నాం. దానికి PPF PDI అవన్నీ చెకప్ చేసి ఇప్పుడు ఏంటంటే మా పేరెంట్స్కి రెస్టారెంట్కి పోతున్నాం అని చెప్పి సర్ప్రైజ్ ఇస్తాం. అండ్ విరాట్ గారు కూడా మా అక్కకి ఒక 5-6 days నుంచి అక్క ఏం సర్ప్రైజ్ అంటుండు. వాడిని కూడా సడన్ షాక్ ఇద్దాం ఈరోజు. లెట్స్ గో. సో గైస్, అందరం వెళ్ళాలి, కానీ ఏంటంటే కార్కి పూలదండ పెట్టాలి కదా, అది ఆర్డర్ చేసి వచ్చినాము. అది పూలదండకి ఎంత అయిందో? 12 అంటే 11 12,000 దండకు అయింది గైస్. ఇప్పుడు అది పిక్ చేసుకొని మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా డిక్లే పెట్టేస్తాము. ఆడికి వెళ్ళిన తర్వాత తీస్తాము. ఇక దుబాయ్ చేసిండు దండ, పెద్ద ఉంది కదా బ్రో. ఎంత ఉంటుందా? ఎంత ఎన్ని ఫీట్స్ చేసినావు? 6 feet బ్రో. సో మైత్రి గ్రౌండ్ పక్కనే ఉంటుంది. నా పేరు చెప్తే బ్రోస్ డిస్కౌంట్ కూడా ఇస్తారు. क्षमा गोल महल दे दे रहे फ्री में? हाँ भाई, ठीक है रे, शाम पे मिलते हैं. ठीक है, चलो. ఏంది చెప్పు. నీకు సర్ప్రైజ్ తెలుసుకోవాలన్నా? ఎవరు ఇస్తున్నారు నీకు సర్ప్రైజ్? ఏం సర్ప్రైజ్ ఇస్తుండు? ఏం సర్ప్రైజ్? నీకు సర్ప్రైజ్ నువ్వు వస్తే తెలుస్తుంది. నువ్వు అక్కకాడు. అయ్యో గైస్, మా అత్తమ్మ హిందీ పండిత్. అయ్యో చెప్పులు వేసుకొస్తాడు. దారా దా పెళ్ళి షేకి మామ్, ఇది పెట్టుకోరా, ఇది పెట్టుకో. ఇది చూడు. వీరాది వీరుడా, సూరాది సూర్యుడా. సో గైస్, మా డాడీ రెడీ అవుతున్నాడు. హ్యాపీ యానివర్సరీ. ఇక్కడ చూసుకున్నట్టయితే మా మమ్మీ కూడా రెడీ అవుతుంది. హిందీ పండిత్ మా అత్తమ్మ చేస్తుంది. హ్యాపీ యానివర్సరీ మమ్మీ. మా బావ చెప్తాడు హ్యాపీ యానివర్సరీ అని. రే రారా రే శంకర్, రే హ్యాపీ యానివర్సరీ. అత్తమ్మ నువ్వు కూడా చెప్పాలి. బాయ్ బ్రో. బాయ్ బ్రో. సో వీళ్ళది సోకులు తగ్గట్లేదు. ఇక మా డాడీ అయితే ఏడికి బయటకు పోయినా ఫస్ట్ డోర్కి మంచి తాళం వేసినామా అన్నీ సెట్ చేస్తాడనమాట. ఇక బయటికి పోతే దొంగలు పడద్దని. సో గైస్, మా డాడీ మేము వెళ్తున్నాము. మా డాడీకి ఈరోజు ఏం తింటే అది యానివర్సరీ స్పెషల్ కాబట్టి ఏం తింటే అది
ఎన్ని పెగులు అంటే అన్ని పెగులు. రెడీ అవ్వడు ఎవరైనా గంట కారు. మొత్తం అని చూడు గాయ సింధి పండిత్. అయ్యో మామా క్యాబేం పెంచరా క్యాబేం. ఇప్పుడు మమ్మీ ఫుల్ తిడుతుంది గాయస్ నాకు. విలేజ్లో ఉండే మేము మంచిగా అక్కడ బేస్మెంట్ అది కాంపౌండ్ వాళ్ళు కట్టిస్తున్నాము. వీడు ఊకే మాకు ఫోర్స్ చేసి రప్పించిండు అని అంటుంది. మా అత్తమ్మ ఏమంటుందో చూద్దాం. ఏమత్తమ్మా ఏడిపోతున్నాం మనం. సో మేమైతే క్యాబ్లో వెళ్తున్నాం గైస్. ఇక మా బావ వాళ్ళు ఇంకో కార్లో వస్తున్నారు వెనకాల. సో తెలిసిందిగా ఫస్ట్ మనము మనది రెజ్యూమ్ అది సబ్మిట్ చేసి అటు వెళ్దాం. ఫైనల్గా అయితే మేము మా పేరెంట్స్ని తీసుకొని వచ్చేసిన షోరూమ్కి అయితే. కానీ 10 days బ్యాక్ ఏం జరిగింది అనేది ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడరి. సో గైస్ May 4, 2026 రోజు నేను మా అక్క మా బావ ముగ్గురం కలిసి అయితే మహేంద్ర షోరూమ్కి అయితే వెళ్ళిపోయినాం. ఇక షోరూమ్ పోయిన తర్వాత ఏమున్నది, సేల్స్ పర్సన్ పోయి అడిగినాం మహేంద్ర 7X ఎంత టైం పడుతుందని. ఇక అన్నయ్య చెప్పిండు ఎగ్జాక్ట్లీ 4 months పడుతుంది, చాలా వెయిటింగ్ పీరియడ్ ఉన్నది, మస్తు డిమాండ్ ఉందని చెప్పిండు. ఇక మేమన్నాం ఎట్లయినా తొందరగా ఇచ్చేటట్టు చూడన్నా అని చెప్తే అన్నయ్య చెప్పిండు within 2 days నాకు టైం ఇవ్వండి, ఒకవేళ వెహికల్స్ ఉంటే మీకు కాల్ చేస్తాను, మీరు బుక్ చేసుకోండి అని చెప్పి 2 days తర్వాత సేల్స్ పర్సన్ ఫోన్ చేసిండు. ఫోన్ చేసి కార్ ఉంది వచ్చి బుక్ చేసుకోండి అని చెప్పిండు. నేను మా అక్క మా బావ వెళ్ళినాము, బుక్ చేసినాం. అక్కడనే టెస్ట్ డ్రైవ్ కూడా చేసేసినాం అన్నమాట. కార్ రావడానికి ఆల్మోస్ట్ 4 days టైం పట్టింది. 4 days తర్వాత మా కార్ ఇచ్చేసిండు. కార్ మా చేతిలో పడంగానే మేము ఫస్ట్ పని చేయించింది పీపీఎఫ్ వర్క్. పీపీఎఫ్ అవ్వగానే పీడిఐ రిపోర్ట్ చేయించినాము. మాకు పీపీఎఫ్ ఆల్మోస్ట్ 6 days టైం పట్టింది. రోజు మా ఇంట్లో అడుగుతుండే ఎటు పోతురు అంటే ఆఫీస్ పని ఉంది, ఆ పని ఉంది, ఈ పని ఉంది అని చెప్పేసి ఇంట్లో ఎగ్జాక్ట్లీ ఇంకా 2-3 days లో కార్ డెలివరీ అవుతుంది అనగానే మా పేరెంట్స్ ఏమో విలేజ్కి వెళ్ళిపోతారు. ఇక మాకేం చేయాలో అర్థం కాదు. వాళ్ళని ఏం చేసి పిలవాలనేది నేను మా అక్క బావ ఫుల్ ప్లాన్ చేస్తున్నాము. ఇక ఫస్ట్ ఆలోచన మాకేమొచ్చిందంటే మా శంకర్ గారు ఉన్నాడు కదా షకీమం, వానికి మహేంద్ర షోరూంలో ఒక ఇంటర్వ్యూ ఉంది, వాడిని అక్కడ తీసుకెళ్ళి మనం లంచ్కి వెళ్దామని చెప్పేసి ఇంట్లో అందరినీ నమ్మించేసినాం అనమాట. ఇంకా మా డాడీ కూడా అంతదానికి మేమెందుకు రావాలి అని అంటుండు. ఇంకా నేను ఏదో ఒకటి లంచ్కి చాలా పెద్ద ఆఫీసర్స్ వస్తున్నారు, మా జర్మన్ ఫ్రెండ్స్ వస్తున్నారు, జర్మన్ మేనేజర్స్ వస్తున్నారు, అది ఇది సొల్లు చెప్పిన ఫుల్ చెప్పి ఫైనల్గా అయితే మా పేరెంట్స్ అయితే హైదరాబాద్కి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత మా మమ్మీ కార్లో ఊకే అన్నం తిననీకి ఎవరైనా లంచ్ చేయనీకి ఇంత పైసలు ఖర్చు చేసుకుని పోతారా అది ఇది అని చెప్పేసి నాకు చావు కొట్టింది. ఇంకేదో ఒకటి చెప్పి వీళ్ళని నమ్మించాలని చెప్పి నేనేం చేసిన అంటే, నాకు పెళ్లి చూపులు అవుతున్నాయి ఈరోజు, నల్గొండ నుంచి అమ్మాయి వాళ్ళు వస్తున్నారు, రెస్టారెంట్లో కలుస్తున్నాము, అందుకే మిమ్మల్ని తీసుకోబోతున్నా, మీకు చెప్పకుండా తీసుకోదాం అనుకున్నా, కానీ ఇంకేం చేయాలి మీరు ఇంత దమ్ చేస్తారని చెప్పేసిన అబద్ధం చెప్పిన. ఇక మా అమ్మాయి ఫుల్ ఖుషి అయిపోయిందా, ఇక పెళ్లి సంబంధం చేస్తున్నా, కొడుకు పెళ్లి చేయాలని చెప్పేసి సైలెంట్ ఉండిపోయింది. ఇక ఇక్కడ నుంచి చూసుకోరు ఇక ఏమేమవుతుందో. ఓయమ్మా చాలా చిన్న సెకండ్ ఎవరా నీలా. మా అక్క ఫోన్ మర్చిపోయింది గైస్. ఇక వాళ్ళు మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళారు. అప్పటి వరకు హిందీ పండిట్స్ అండ్ అంగన్వాడీ టీచరు షాపింగ్ చేస్తారు, మసాలాలు చేస్తారంట. బిర్యానీ చేసి బిర్యానీ మీద విరక్తి వచ్చేసింది నాకు. హాలిడేస్ కదా నీకు? అబ్బా ఈడికెళ్ళి చూసుకోండి యాక్టింగ్ నాది, మా అక్కది, మా బావది. జీవించేసినాం కమల్ హాసన్. నిజం చెప్పాలంటే షోరూమ్లో అందరికీ తెలుసు మా కార్ డెలివరీ ఉందని, కానీ వాళ్ళందరికీ యాక్టింగ్ చేయమని చెప్పినాం. నాకేమో ఘోరంగా నవ్వు వస్తుంది, ఎవరిని చూసినా నవ్వు వస్తుంది నాకు, మెయిన్గా మా అక్కని మా బావని చూస్తే. అందుకే ఆడికెళ్ళి తప్పించుకొని ఏదో ఒక విధంగా ఎట్లయినా మా షకీమంకి జాబ్ కావాలన్నా అది ఇది అని చెప్పేసి సొల్లు వాగుతుంది అన్న. ఇక వాళ్ళందరూ నమ్మాలని చెప్పి. వెహికల్ ఉందా మా ఊళ్ళో? చూడలేరు 7X వెహికల్ ఉందా? చూద్దాము. ఏం లేవా? ఇప్పుడు జాబ్ ఎంత టైం పడుతుంది? జాబ్ సార్తో మాట్లాడు, ఒక 1 weekలో అయితే పంపించారా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా?
టెస్ట్ డ్రైవ్ బండి కూడా వేరే లేదు ప్రజెంట్. ఏది బ్లాక్లో ఏది లేదా చూడడానికి? బ్లాక్లో ఏం లేదు ప్రజెంట్. డెలివరీ వెహికల్ ఏమన్నా చూస్తాను. బ్లాక్ చూస్తాం. బ్లాక్ ఉంటే చూస్తాం. బ్లాక్ ఉంటే చూస్తాం అన్న. డీజిల్ పెట్రోల్ ఏదైనా పర్లేదు. పెట్రోల్ చూద్దాం, జస్ట్ చూపిద్దాం ఒకసారి. ఏదున్నా సరే అన్న, ఏదో శాంపుల్. సో గైస్, ఇక్కడ మస్తు వెహికల్స్ ఉన్నాయి కానీ మ్యాక్సిమం స్టాక్లు ఉండవు. ఏ రోజు కొంటాం. ఏమంటావురా శంకర్? మా మామ తాడు చూస్తుంది మా డాడీ. ప్రదీపన మా డాడీకి తారు ఎప్పుడు తారు మీద ఉంటుంది తెలుసా? అదే చూపిస్తున్నా. తీసుకోవాలని ఆల్రెడీ వేరే కస్టమర్ సార్ డెలివరీ ఉందండి. ఇది బుక్ చేస్తే 4 నెలల 3 నెలల 3 నెలలు ఉంది. 3 నెలలు 3 months అన్న. యాక్చువల్గా 6 months ఉంది. ఎట్లా యాక్చువల్గా జస్ట్ 6 months ఉంది. వేసావు వేదకంటే కలిగేద్దాం. టీవీ దగ్గర చెప్పేది టీవీ దగ్గర చెప్పేది ఎంత కార్? 30 lakh. రెస్టారెంట్ లేదు, తినేది లేదు. స్టిల్ నమ్ముతలేరు. దిగంగానే వెనక పోతుంది, మళ్ళీ కూర్చోగానే ముందుకు వస్తుంది సీట్. దీనికి అన్న క్లీనింగ్ చేసేసి దండేసేద్దాం. ఓకే, మా వాళ్ళు చూస్తారేమో, కూర్చొని చూస్తారేమో. పిల్లలు డిక్కి కాడే షాకేనే చూడు. ఇది ఆగరు. అజీ लुए कौन थी बाहर? నీకోసమే నువ్వు మాన్యువల్ డ్రైవ్ చేయవని ఆటోమేటిక్ తీసుకున్నావు. ఇదే సీట్ కుదా ఇదే. ఏ మమ్మీ ఎట్లుంది కార్? షాకా నువ్వు తర్వాత ఆటోమేటిక్ సీట్ వెళ్ళిపోతుంది ముందుకి. షాకా రే శంకర్, షాకా. మా మామకి డౌట్ వచ్చిందిగా. పొద్దు నుంచి తినడానికి అని తీసుకొచ్చినాం బ్రో. తినడానికి తీసుకుపోతున్నాము, అంతేరా రెస్టారెంట్కి పోతున్నాము అని తీసుకొచ్చినాము. ఎక్స్ప్రెస్ చేయాలి కదా, ఎట్లా అనిపిస్తుంది కార్? రాను ఏమంటారు తెలుసా? ఉండు ఫ్రేమ్లోనే. ఏమంటారు తెలుసా? రాను నేను అంటుండు. నేను రాను, ఎందుకు రావాలి మీరు అనవసరంగా నాకు టైం వేస్ట్ చేస్తున్నారు అంటే, నేను అన్న 2 గంటలు వెయిట్ చేయు, తర్వాత చెప్పు నాకు అన్న. పంపర్ వెనకాలనే పర్మిషన్. ఇప్పుడు మీ కార్ చూడంగానే ఏమనిపిస్తుంది మమ్మీ? కార్ చూడంగానే ఏమనిపిస్తుంది? షాక్ అయ్యారా మీరు? అనుకుర్రా అసలు వస్తుంది కార్ వస్తుంది? ఏదిరా యూట్యూబ్ ఆనే జరగాలి. సో గైస్, కింద వాళ్ళు క్లీనింగ్ చేసిన తర్వాత మనం ఫోటోషూట్ అనేది చేస్తాం. అప్పటి వరకు మీదకి వెళ్ళి కూర్చుంటాం. ఇక హడల్ అయిపోయినావు కదా.
సో షేక్ అస్కరా ఇప్పుడు తినడానికి పఫ్స్ తెచ్చుకున్నాం అంటిల్ వాళ్ళు క్లీన్ చేసి మనకి ఇచ్చే వరకు మా డాడీ. సో మన విరాట్ గారి సర్ప్రైజ్ గార్డెన్ ఉన్నది. ఇప్పుడు మొత్తం డెకరేషన్ చేసేసారు. మనం ఫొటోస్ దిగి కొన్ని వీడియో షార్ట్స్ తీసుకున్నాం, ఆల్రెడీ తీసుకున్నాం.